రైట్ సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీపై బిగ్ టీవీ చేసిన పోరాటం ఫలించింది. సాధారణ ఛార్జెస్ కంటే మూడింతలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ బండారాన్ని బిగ్ టీవీ వరుస కథనాలతో ఎండగట్టింది. దీనిపై స్పందించిన తెలంగాణ రవాణా శాఖ అధికారులు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులను నిర్వహించారు. 219 కేసులు సైతం నమోదు చేయడంతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించారు. 8 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశాయి. కాంట్రాక్ట్ క్యారేజ్ నిబంధనల ఉల్లంఘన, అధిక ఛార్జెస్ పై కేసులు నమోదు చేశారు. 5 లక్షల వరకు ఫైన్లు సైతం వసూలు చేశారు. ఏదో చెప్పినాగా బెంగళూరు, మరి ఇది ఎంత ఉంది? హైదరాబాద్ టు బెంగళూరు అవి 3. హైదరాబాద్ టు బెంగళూరు ఏసీ, ఇది ఏమంటారు స్లీపర్, అన్నీ స్లీపర్స్ ఉంటాయా? మళ్ళీ పక్క పక్కన ఇవ్వాలి, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏసీ స్లీపర్ ఈరోజు అసలు ఎంత ఉందో చూడండి. వేరియేషన్ పెరుగుతుందా తగ్గుతుందా రేపటికి? చూడండి ఎంత వేరియేషన్ ఉంది. ఎంత? 1500 ఈచ్ వన్ లోయర్ బ్యాక్. మనకి ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రెసెంట్ బిజినెస్ ను చేసుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి బిగ్ టీవీ ప్రచురించిన కథనాలు ఫలించినట్టుగా అర్థమవుతోంది. ట్రావెల్స్ పై ఇటు ఫైన్లు సైతం వేసినట్టు అర్థమవుతోంది. ఇప్పటికైనా ఆ ట్రావెల్స్ సంస్థ యజమానులు మారారా? ఇప్పటికైనా ప్రైస్ రిడక్షన్ అనేది కనిపిస్తుందా? యాప్స్ లో అప్డేట్స్ ఏంటి సుజాత? సంక్రాంతి పండుగ వేళకి అందరూ ఊర్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో విపరీతంగా ఛార్జీలను వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మీద సంక్రాంతి పండగ కంటే ముందు పండగ చేసుకుంటుంది ప్రైవేట్ ట్రావెల్స్ అని చెప్పేసి బిగ్ టీవీ ప్రచురించినటువంటి వరుస కథనాలకి ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. గత 3 రోజుల కిందట, అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు బస్ టికెట్ ధరలని 3 పెంచి సామాన్య ప్రజలు, దిగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేసేటువంటి వాళ్ళు, మేము ఆర్టీఏ అధికారులు వచ్చినప్పుడు మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పడంతో పాటు టికెట్ ధరలను కూడా మేమే నిర్ణయిస్తాం అని చెప్పేసి వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, అదే విధంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అంటే ఎందుకు టికెట్ రేట్లు అనేది పెరుగుతున్నాయి అని అంటే డిమాండ్ ని బట్టి టికెట్ రేట్లను పెంచుకునేటువంటి అవకాశం మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా ఓపెన్ గానే చెప్పారు. ఈ కథనాలన్నింటినీ బిగ్ టీవీ ప్రశ్నించిన తర్వాత ఆర్టీఏ అధికారులు మెరుపు దాడులు చేశారు. దాదాపు 219 కేసులు నమోదయ్యాయంటే అటు హైదరాబాద్, అదే విధంగా ఇటు హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆర్టీఏ అధికారులు రంగారెడ్డి జిల్లా కావచ్చు, మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ తనిఖీల్లో దాదాపు 5 లక్షల రూపాయల పెనాల్టీ కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా సరే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళల్లో మార్పు వస్తుందా లేదా? ఇంకా ఇదే విధంగా ఇప్పటికీ పండగ పాట పడుతున్నటువంటి వాళ్ళు, సిటీ పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఈ రోజు రేపు కూడా ఎక్కువగా ఊర్లు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయాల్లో అయినా సరే ఏదైతే ఆ టికెట్ ధర ఉంటుందో కనీస ధర, ఆ ధరనే నిర్ణయిస్తారా లేదంటే అధికంగా వసూలు చేస్తారా? వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే అధికారులు మాత్రం బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనానికి వెంటనే అలర్ట్ అయ్యారు. అక్కడ ప్రధానంగా ఆర్టీఏ అధికారుల మీద కూడా చాలా కీలక ఆరోపణలు చేశారు. అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు, మేము నిర్ణయించుకుంటాము, ఆర్టీసీ పెంచలేదా, ఆర్టీసీని వెళ్ళి అడగండి అంటూ ఎదురు ప్రశ్నించారు. కాబట్టి ఈ విషయాల్లో కీలకంగా వాళ్ళు ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. మేము టికెట్ ధరలను పెంచాము, మా చేతుల్లోనే ఉంటుంది, మా యజమానిని అడగండి అని చెప్పేసి వాళ్ళు చాలా రూడ్ గా మాట్లాడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించారు. దాంతో పాటు ఫైన్ కూడా వేశారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలి. సామాన్య దిగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ నిలువ దోపిడీ ఏదైతే ఉందో ఇప్పటికైనా తగ్గిపోతుంది. పూర్తిగా వాళ్ళు ఈ దోపిడీకి ఆర్టీఏ అధికారులు అయితే మాత్రము అరికట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుజాత, ప్రతిసారి పండుగ అనగానే ఫస్ట్ పెరిగేవి బస్ ధరలు. సో ఇప్పటి ఫైన్స్ అనంతరం నెక్స్ట్ టైం ఫెస్టివల్స్ కి వీళ్ళు పెంచకుండా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవాలా ట్రాన్స్పోర్టేషన్ అధికారులు? ఆ దిశగా అధికారులు అసలు ఏమంటున్నారు?
ఎందుకంటే ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళు మొదటిగా ట్రావెల్స్ కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్ లో వెళ్ళాలి అంటే కనీసము 10,000 రూపాయలు వెళ్ళడానికే అవుతున్నాయి అని అంటే వాళ్ళు ఏదైతే మనీ నెలవారీ జీతం మొత్తం కూడా సేవ్ చేసుకుంటారో ఆ సేవింగ్స్ అంతా కూడా ఖర్చులకు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఛార్జీలు భరించలేకనే ఊర్లకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చాలా కుటుంబాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే అధికారులు చట్టాలని కఠినంగా తీసుకురావాలి, సెక్షన్స్ ని కూడా కఠినంగా అమలు చేస్తే మాత్రము ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎప్పటికప్పుడు కేవలము పండగ సీజన్స్ అనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా టికెట్ ప్రైస్ ని ఎంత ఉంచుతున్నారు, అసలు వాళ్ళకి నిర్ణీత ప్రైస్ అనేది డిసైడ్ చేసి ఆ ప్రైస్ కి మించి ఆ రేట్లు అనేది పెంచకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక జీవోని తీసుకొస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటికి పూర్తిగా చెక్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి పండుగలు అనగానే ఫస్ట్ పెరిగేటివి ఇటు బస్ టికెట్ ప్రైసెస్ అయితే వాటికి సంబంధించి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే 5 లక్షల వరకు ఫైన్ ను సైతం విధించారు. ఇక ఇప్పటికే ప్రైసెస్ తగ్గినట్టుగా